నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి స్వాగతమండి. మే మాసం 2వ తేదీన మిథున రాశి వారి జాతకులు. ఒకరు బలంగా మోసం చేయబోతున్నారు మిమ్మల్ని. ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఈ రోజున దినఫలాల ప్రకారం ఇలాగే కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున మిథున రాశి జాతకులు ఇటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయండి. ఈ రోజు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి? ఆ ఒక్కరు ఎవరు? ఏం చేయబోతున్నారు? ఎలాంటి పరిణామాలు ఈ రోజున మీకు కలగబోతున్నాయి? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీ వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లయితే గనక వారికి సమయాన్ని కేటాయించండి. అలా సమయాన్ని కేటాయించి మీరు ఏదో ఒక పని, అంటే వారు ఇంప్రెస్ అయ్యేలాగా ఒక పనిని మీరు చేయండి. అప్పుడు మీకు మంచి రోజులు వస్తాయి. మీ యొక్క సమస్యలు తీరిపోయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇక ఈ రోజు కొత్త ధనంతో కూడుకున్న రోజవుతుంది. ఇతరులతో మీ ప్రవర్తన సున్నితంగా ఉంచుకోండి. ఇక మీరు మీ సమయాన్ని, అలాగే మీ యొక్క సహాయాన్ని పాత అభిరుచులకు, పాత మనుషులకు ఇవ్వండి. మీ ఇంట్లో వివాహ సంబంధ సమస్యలు త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీ జీవిత భాగస్వామితో సమయం కేటాయించండి. మీ ఇష్ట దైవానికి లడ్డూలు నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు చాలా మేలు కలుగుతుంది. మీ సంపాదనకు ఈ రోజున సమయం రావడమే కాకుండా అవకాశాల పరంపర మొదలు కాబోతోంది. అవకాశాలు ఉపయోగించుకుంటే చాలా మంచి రోజు అవుతుంది. పూర్తి ప్రయోజనాన్ని ఈ రోజైతే పొందుకుంటారు. మీ వ్యాపారం, ఇతర పనుల్లో లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి. ఇక ఎవరైతే ఈ రాశిలోని వారు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో వారికి త్వరలోనే మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. మీ పిల్లలకు కూడా మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన ప్రవర్తన నేర్పించడంలో ఎప్పుడూ ఆలస్యం వహించొద్దు. ఈ రోజున మీ సంతానం పట్ల ఒక కన్నేసి ఉంచండి. అంటే వారి అలవాట్లు, వారి స్నేహితులు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఈ విధంగా ఈ అలవాట్ల గురించి ఈ రోజున కాస్తంత గ్రహింపు ఎక్కువగా ఉండాలి. మీకు విదేశాలకు వెళ్లాలంటూ ఆలోచిస్తున్న వ్యక్తులు వీసా కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇక మీరు మీ యొక్క భావోద్వేగాల్లో మార్పులు తీసుకురావాలి. డబ్బులు, ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. మీ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కనిపిస్తుంది. మిమ్మల్ని కొన్ని విషయాలు బాధించవచ్చు, కాబట్టి జాగ్రత్త. ఇక ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని హెచ్చు తగ్గులు అయితే ఉండబోతున్నాయి. మీ పై అధికారుల నుంచి మీరు తప్పకుండా సలహా తీసుకోవాలి. ఈ రోజు మీ పైన కొన్ని నిందలు, ఇబ్బందులు కూడా పడొచ్చు. మీ యొక్క సంతానం ఏదైనా పరీక్షకు హాజరైనట్లయితే గనక వాటి యొక్క ఫలితాలు ప్రకటించాక మీకు సంతోషకరమైన వార్త అయితే అందుతుంది. కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ రోజున స్నేహితులతో మంచి సమయాన్ని గడపబోతున్నారు. రాజకీయ సంబంధిత చర్చల్లో ఆనందంగా ఉండబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా మంచి సలహాలు పొందుకుంటారు. ఈ రోజు మీరు మీ యొక్క బలహీనతలను ఎవ్వరితో పంచుకోకూడదు. అలాగే ఈ రాశివారు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ స్నేహితుల్లోని ఒకరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. మిమ్మల్ని చెడు దృష్టితో చూస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు వారు ఎవరో గ్రహించే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క రహస్యాలు ఎవ్వరితో పంచుకోవద్దు. మీ జీవితంలో తరచూ సమస్యలు వస్తుంటాయి. వైవాహిక జీవితంలో తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. జరిగే పనులు ఆగిపోతూ ఉంటాయి. ఆరోగ్యంలో కూడా
తరచుగా సమస్యలు వస్తూ ఉన్నాయి. మీకు వచ్చే డబ్బు కూడా ఆఖరి నిమిషంలో ఆగిపోతుంది. ఒకవేళ వచ్చినా కూడా అది అంతా కూడాను ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటుంది. ఇదంతా కూడాను వారి యొక్క నరదృష్టి. అన్ని రకాల సమస్యలు కూడాను వారి వల్లే మీకు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. కాబట్టి ఆ వ్యక్తి యొక్క చెడు దృష్టి మీపై పడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. రహస్యంగా ఉంచండి ప్రతి విషయాన్ని. ఆలోచన విషయంలో, భావోద్వేగాల విషయంలో, మీ యొక్క రహస్యాల విషయంలో ఇక ఎవ్వరినీ ముమ్మాటికి నమ్మకూడదు. ఇక ఇతర సమస్యలు ఏమున్నా కానీ తప్పకుండా లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో నిత్యం ఆరాధించండి. అలాగే గోమాతను కూడా పూజించండి. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.